పెట్టి నేను ఎంక్వైరీ చేసి చేయమని చెప్తున్నాను. నేను విష్ణు మిరాళం ప్రజలందరికీ వహిస్తారు, మరి నువ్వు పార్టీకి కాదు, ఆయన పార్టీల తర్వాత నువ్వు అనేది కరెక్టే. వైట్ పేపర్ మీద సంతకం పెడతాడా? ఇది కమిటీ హాల్ కాదంటేనేమో నేను ఏ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతా. ఈ బజారు ఆ బజారు నలుగురు ఏమో ఎందుకైతే పార్టీ అయితే మాత్రం మొయ్యాలనా? స్థానిక బాబూజీ నగర్లో గత 25 సంవత్సరాల నుంచి సెంచోళ్ళ కాలనీగా గత శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారి టైంలో ఈ కాలనీకి వారి రక్షణ కోసం ఇల్లు నిర్మించడానికి జరిగింది. ఆ కాలంలోనే వారి కుల సంఘాల మీటింగులు కానీ ఒక సొసైటీకి మాకు బిల్డింగ్ ఉండాలని వారందరూ కలిసి ఈ 100-120 గజాల స్థలాన్ని మాకు సొసైటీకి మా కుల సంఘాల మీటింగ్ కావాలంటే వారు ఇందులో చుట్టూ కాంపౌండ్ పెట్టుకుని ఒక రూమ్ నిర్మించుకోవడం జరిగింది. ఒక కమిటీ హాల్గా ఆ రోజు నుంచి ఈ రోజు 25 ఏళ్ల వరకు కూడా నామకరణ కమిటీ హాల్గా ఒక నామకరణ ఉంది. దాని ఈ మధ్య కాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి మరి ఎప్పుడైతే దినదినాభివృద్ధిలో మిర్యాలగూడ భూమి రేట్లు పెరుగుతూ ఉన్నాయో, మరి రేట్లు పెరిగినాక కమిటీ హాల్ అనే కాకుండా శ్మశానాలే కాకుండా పార్క్ స్థలాలనే కాకుండా ఎవరి స్థలానికి వారు ఎవరి కాలవకట్టలతో సహా ఎవరికి నచ్చిన వాళ్ళు, ఎవరికి ధైర్యం ఉన్నోళ్ళు, అంగబలం ఉన్నోళ్ళు, అర్ధబలం ఉన్నోళ్ళు దౌర్జన్యంగా మేము ఇందులో చొరబడిపోయి మొక్కలు వేసుకుంటున్నాం, మేము 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 3 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అనేది ఒక తప్పుడు సంకేతంతో ఆక్యుపైలకు గురవుతున్నాయి. దీన్ని ఈ రోజున మున్సిపల్ సిబ్బందితో ఈ కమిటీ హాల్ని శుభ్రం చేసి రాబో రోజుల్లో అటు కమిషనర్ గారు, ఇటు చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని కమిటీ హాల్ పునర్నిర్మాణం చేయటమా లేకపోతే అంగన్వాడీ కేంద్రాన్ని కేటాయించడమా, పేద ప్రజలకి రాబో రోజుల్లో ఉపయోగపడే విధంగా, ఊరికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి ఈ చుట్టుపక్కల మరి యువత కానివ్వండి, చుట్టుపక్కల నివాసం ఉన్న వాళ్ళందరూ సహకరించి అన్యాక్రాంతం కాకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవడానికి అందరికీ నా ఒక్కడి బాధ్యతే కాదు, ఎలక్షన్లో ఓట్లు 5 ఏళ్లకు వస్తాయి. కానీ మీరందరూ కూడా సమాజంలో రోడ్డు అయినా, బడి అయినా, కమిటీ హాల్ అయినా, శ్మశానం అయినా మన అందరిది, అందరి ఆస్తిని కాపాడుకునే దగ్గర ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఎవరైనా ఆక్యుపైకి వెళ్ళినా కానీ అతను తప్పు అని చెప్పి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ కలిసిమెలిసి ఇటువంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి యూనిటీగా మనం రావాల్సిన దగ్గర పని తెచ్చుకుని ఈ ఊరుని డెవలప్మెంట్ చేసుకునే దాని మీద ఒక తాటిపై ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున మున్సిపల్ వర్కర్లు ఇదంతా శుభ్రపరిచి రాబో రోజుల్లో దీన్ని డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మరి అంగన్వాడీ కేంద్రాలు అది కమిటీ హాల్ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అనే ఆలోచన చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడే ఉంది ప్రస్తుతానికి అయితే చెట్టు పెట్టి నడుపుకుంటున్న వాళ్ళు మన మున్సిపాలిటీ వాళ్ళు, మన విష్ణు గారు వచ్చి ఏదైనా మన అవసరమైన పర్యటన చేద్దామని ఉద్దేశించుకొని, వేరే ఉద్దేశంతో కాదు మనందరికి ఉపయోగపడడానికి చేసుకోవడానికి, మన ఒడ్రగూడ గ్రామ ప్రజలకు ఉపయోగపడడానికి చేయాలని ఆ ఉద్దేశంతోనే వచ్చింది తప్ప వేరే ఉద్దేశంతో వచ్చి కాదని నేను మరి ముఖ్య అతిథిగా మన వైస్ చైర్మన్ కుర్ర కృష్ణన్న గారికి కిందపైన 6 సంవత్సరాల నుంచి ఈ జాగా కమిటీ హాల్ కింద ప్రకటించి అన్న పైన కౌన్సిలర్ రాజు గారి ఫిర్యాదునే కట్టాలని ఆలోచన ఉండే. ముందు భవిష్యత్తు గుర్తు ఉంచుకొని అన్నగారు ఈ స్థలం అంగన్వాడీ కానీ గ్రామ కమిటీ వాళ్ళు కానీ చేయాలని అన్నగారు వేరే కబ్జాకు పోకుండా ప్రకటించారు. ఇదంతా ఊరికి చాలా మంచిది. ముందు అసలు ఈరోజు ఒక అడుగు జాడ కూడా దొరకని మన మిర్యాలగూడెంలో ఈ స్థలాన్ని మంచి గ్రామ కమిటీకి కానీ అంగన్వాడీకి కానీ కేటాయించినందుకు అన్నగారికి ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియదు. గత 2 దశాబ్దాలుగా చెంచోళ్ళ కాలనీలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ వాళ్ళ కమిటీ హాల్ సందర్భంగా వదిలిపెట్టిన స్థలాన్ని ఈరోజు దాని కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కృష్ణ ఆధ్వర్యంలో దీన్ని బాగు చేసి మొక్కలు పెంచి తర్వాత కాలంలో రాబోయే రోజుల్లో అంగన్వాడీ స్కూల్ కానీ ఈ వార్డులో సెంటు భూమి కూడా లేదు, కమిటీ హాల్ కూడా లేదు. నిరుపేదలు నివసించే ఈ ప్రాంతంలో ఏదన్నా మరణం సంభవిస్తే ఇంట్లో ఉండలేని పరిస్థితి కాబట్టి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి కనీసం ఆ శవం పెట్టే స్థానం లేని ఈ ప్రాంతంలో ఈ స్థలాన్ని రాబోయే రోజుల్లో చిన్న కమిటీ నిర్మించవలసిందిగా మా ప్రజల తరఫున మున్సిపాలిటీ వారికి విన్నపం చేసుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాపూజీ నగర్లో ఒక్క సెంటు భూమి కూడా అనేకంగా కారణమని చెప్పి కానీ తెలియజేసుకుంటూ గతంలో పాఠశాలను ఆక్రమించిన, కమిటీలు ఆక్రమించిన సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకొని గ్రామ ప్రజలకి అండదండగా నిలబడినటువంటి మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి,
మరియు మున్సిపల్ పాలకవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ